డాక్టర్ వి శంకర్ గారు ప్రసంగిస్తారు. సభాధ్యక్షులు, మా ప్రత్యక్ష గురువు సరస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య శివారెడ్డి గారికి, ముఖ్య అతిథి చిన్నారెడ్డి గారికి, ఇవాళ నాతో పాటుగా ధర్మనిధి పురస్కారాలు స్వీకరించిన మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. వేదిక ముందున్న పెద్దలు మిత్రులందరికీ నమస్కారం. సారస్వత పరిషత్ దాదాపు 80 సంవత్సరాలుగా, అప్పుడు ఉర్దూ పెత్తనం కొనసాగుతున్న కాలం నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో తెలుగు భాష సంస్కృతులకు ఒక పెద్ద ఆలంబన. ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన తర్వాత ఒక పులకరింత కలుగుతుంది. నా మొదటి పుస్తకం ఫరీద్పేట తెలంగాణ బతుకు చిత్రం ఆవిష్కరించిన దానికంటే కూడా ఈ ప్రాంగణంలో ఆచార్య సి నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా కవిత్వం ఇదే వేదిక మీద ఆవిష్కరింపజేయడం, అది నా జీవితంలో మర్చిపోలేనటువంటి, ఎల్లకాలం గుర్తుంచుకునేటటువంటి విషయం. ఈ ప్రాంగణంలో అడుగుపెట్టి అక్కడ ఆ మూలన ఉండేటటువంటి గదిలో ఇవాళ ఆచార్య శివారెడ్డి గారిని కలిసినాను. అక్కడ సినారే గారు కూర్చొని ఓ కవిత వినిపించి, శంకరా బాగుందా అనేవారు. పిల్లకాకిని చాలా బాగుంది సార్ అదే అంటే, కాదు కాదు బాగుందా. ఆ సంఘటన గుర్తొస్తుంది, ఆ మహామహులు వేసినటువంటి బాటలో. ఇంకా చెప్పాలి అని అంటే, మనం ఇప్పుడు దేవులపల్లి రామానుజరావు సమావేశ మందిరంలో ఉన్నాం. నా మొదటి వ్యాసం ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చింది. మరుగున పడిన మహా ఉద్యమం అని ఎడిటోరియల్ పేజీలో వచ్చింది. తెలంగాణ ఉద్యమం మీద రాసినటువంటి వ్యాసం అది. ఆ వ్యాసానికి ప్రధానమైన ఆఖరి గ్రంథం దేవులపల్లి రామానుజరావు గారు రాసిన 50 సంవత్సరాల జ్ఞాపకాలు. చివరి నిజాం పరిపాలిస్తున్న కాలంలో జరిగిన ఆ సంఘటనలు, పోరాటాల ఆ విషయాన్ని